హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికి కొబ్బరి ప్యాకింగ్ వీడియో పెడుతున్నానండి. నేను ఆల్రెడీ ఇది వీడియో పెట్టాను. కాకపోతే ఈసారి ఎందుకు పెడుతున్నానంటే కొబ్బరి రేట్ అనేది చేంజ్ అయ్యింది. ఇప్పుడు వచ్చేసరికి కొబ్బరి రేట్ అనేది 150 రూపాయలు పడింది. ఇదివరకు వచ్చేసరికి 105 రూపాయలు అలా పడేది. ఇప్పుడు 150 రూపాయలు పడుతుంది కేజీ. మనం వచ్చేసరికి కేజీకి ఎన్ని అట్టలు చేసుకోవాలంటే 8 అట్టలు చేసుకోవాలండి. అట్లా అయితే మనము ఒక్కొక్క అట్టకి మనకి 10 రూపాయల లాభం అనేది వస్తుందన్నమాట. అలాగే మనం అట్టను వచ్చేసరికి 35 రూపాయలకి అమ్మాలి. 30 రూపాయలకి అమ్మితే మనకు అసలు దగ్గర 6 రూపాయల లాభం తప్ప అంతకు మించి రూపాయి కూడా లాభం రాదు. అందుకని కంపల్సరీ 35 రూపాయలకి అమ్మితేనే మనకి ఒక 10 రూపాయలు కరెక్ట్గా లాభం అనేది వస్తుందన్నమాట. ఓకేనండి. ఇక్కడ నేను కొబ్బరి కావాలంటే పోసేస్తున్నాను. వీటి సైజు కవర్లు మీకు ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. 3 సైజు కవర్లు అనేది వాడతామండి వీటికి. అలాగే అట్ట సైజు వచ్చేసరికి 6, 11 సైజు అట్టలు అనేవి వాడతాము. ఇక్కడ చూసారండి, నేను నాకు కావాల్సినవి అన్నీ ప్యాక్ చేసేస్తున్నాను. ఇలా మనం వీటికి కొబ్బరికి మనం సీలింగ్ వేయాల్సిన అవసరం కూడా లేదండి. ఓన్లీ కవర్లో వేసేసి అట్టకు కొట్టేస్తేమే. ఓకేనండి. ఇలా నాకు కావాల్సినవి అన్నీ పోసేస్తున్నాను. చెప్పాను కదండి, మనం కేజీకి వచ్చేసరికి 8 అట్టలు చేసుకోవాలి. కరెక్ట్గా 8 అట్టలు చేసుకుంటేనే మనకి 10 రూపాయల లాభం అనేది వస్తుందన్నమాట అట్టకి. లేకపోతే మనకి రూపాయి అనేది అంటే మనకి 6 రూపాయలు 5 రూపాయల లాభమే వస్తుంది. 10 రూపాయల లాభం అనేది రాదనమాట. చూసారా, ఇక్కడ నేను కొబ్బరి ప్యాకింగ్ చేసేస్తున్నాను. మీకు కవర్లు కూడా చెప్పాను కదండి, 3 సైజు కవర్లు. అట్లా వచ్చేసరికి 6, 11 సైజు కవర్లు అనేవి వాడతాము. ఓకేనండి. చూసారు కదండి, నాకు కావాల్సిన అట్టల వరకు పోసేసుకున్నాను. ఇక్కడ నేను అట్టకు కొడుతున్నాను అనమాట. ఇక్కడ మనం కొబ్బరి అట్టకు కొట్టేటప్పుడు ఒక అట్టకు కొట్టకూడదండి. ఎందుకంటే అట్ట నిలవాలంటే ఆ 2 అట్టలు కలిపే మనం కొట్టాలన్నమాట. అలాగే మనము సీలింగ్ వేయట్లేదు కాబట్టి పిన్ అనేది ప్యాకెట్ మధ్యలో కొట్టాలి. అట్లా అయితేనే లోపల ఉన్న కొబ్బరి ముక్క బయటకు వచ్చేయకోకుండా అలా ఉంటుందన్నమాట. ఓకేనండి. పిన్ అనేది కరెక్ట్గా మధ్యలో కొట్టాలి. అట్ట వచ్చేసరికి 2 అట్టలు వేయాలన్నమాట. అలాగే దీనికి పంచింగ్ చేసేసి మనం తాడు కడతామండి. అంతేకాని రబ్బర్ బ్యాండ్లు కాదు, 2 పంచులు చేసేసేసి తాడు కడతాము. 5 అనే నెంబర్ వేస్తామన్నమాట. ఓకేనండి. ఇక్కడ చూసాను, నేను మధ్యలో కొడుతున్న పిన్ను 2 అట్టలు తీసుకున్నా. మీరు చూసారు కదా, 2 అట్టలు తీసుకొని 2 అట్టలకు కొడుతున్నాను అనమాట. చెప్పాను కదండి, కేజీకి 8 అట్టలు అవుతేనే మనకి ఒక 10 రూపాయల లాభం అనేది వస్తుందన్నమాట. మనం ఇంత చేసుకొని 10 రూపాయల లాభం కూడా చూసుకోకపోతే వేస్ట్ అనమాట. అందుకని చెప్పేసి 10 రూపాయల లాభం వచ్చేటట్టు కేజీకి 8 అట్టలు వేసుకోవాలి. అలాగే 35 రూపాయలకి రూపాయి కూడా తక్కువ కాకుండా అమ్ముకోవాలన్నమాట. ఓకేనండి. వాళ్ళు ఎంత అడిగినా సరే మనం 35కి అమ్మితేనే మనకి 10 రూపాయల లాభం అనేది వస్తుందన్నమాట. ఓకేనండి. ఇదివరకు 105, 100 రూపాయలు అలా ఉండేది. అలాంటిది ఇప్పుడు 150 రూపాయలకి వచ్చేసింది. ఓకేనండి. కొబ్బరి ముక్కల సైజు తగ్గించేసేసి కోసుకొని వేసేసుకోవటమే 8 అట్టలు అయ్యేటట్టు. అంతేకాని 7 అట్టలు 6 అట్టలు చేసుకుంటే మాత్రం మనకి లాభం అనేది చాలా తక్కువ వస్తుంది. 8 అట్టలు చేసుకుంటేనే మనకి లాభం అనేది వస్తుందన్నమాట. ఓకేనండి. 150 ఉంది కేజీ వచ్చేసరికి. దగ్గర 40 రూపాయల దాకా పెరిగింది. అట్ట సైజు చెప్పాను కదండి, 6, 11 సైజు కవర్లు వచ్చేసరికి 3 సైజు కవర్లు. ఓకేనండి. మీరు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము చేసే వ్యాపారం గురించి వీడియోస్ డైలీ వస్తాయి. ఓకేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయటం మర్చిపోవద్దండి. ఓకేనా. బాయ్ అండి.